ఇక వివరాల్లోకి వెళ్తే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీలోని 1 కోటి మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని, పార్టీకి కరుడుగట్టిన సైనికుడినైన తాను అందులో ఉన్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. పార్టీకి తన పాదయాత్రతో పునర్జీవం ఇచ్చి కార్యకర్తల్లో ధైర్యం నింపి పార్టీకి వెన్నెముకగా నిలిచిన నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తామంతా అనుకోవడంలో తప్పేంటని వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. కార్యకర్తల భుజాల మీద అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు బలపడ్డమే కాకుండా ఉవ్వెత్తున లెగుస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర. ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ నిలబెట్టడమే కాకుండా ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర. మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలా ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎంచేదంటే మేము కరుడుగట్టిన సైనికులం తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు. ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకే ఉప్నేవాగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనూ అడుగుతారు. ప్రతి పార్టీలోని కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు, ఈ పార్టీకి ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించే విధానం, కుటుంబాలని, తల్లి లాంటి మేడంని అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంత రెచ్చిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఉవ్వెత్తున లేచింది ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. చేత ఏంటంటే ఇది నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా మీరు దయచేసి వక్రీకరించద్దు. మీరు అడిగారు కాబట్టి కడుపులో ఉన్న భావన కూడా నాలో ఎక్స్పోజ్ అయ్యింది. ఇంకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా పార్టీకి కష్టపడితే వారిని గుర్తిస్తారు. ఇవాళ నారా లోకేష్ ఇంత గొడ్డి చాకరీ చేస్తే తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్. చిన్న పిల్లల్ని అడిగితే చెప్తాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించిన నాయకుడు నారా లోకేష్. 1 కోటి మంది సభ్యత్వాలు చేసిన నాయకుడు నారా లోకేష్. చేత డిప్యూటీ సీఎం కావాలని కేడర్ కోరుతున్నారంటే అందులో తప్పేం లేదు, వారి మనోభావాలు. కానీ ఏ పార్టీ అన్నా అవ్వచ్చు, కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా అది తెలుగుదేశం పార్టీలో సంస్కృతి. అంచేత వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయన్నది ఈ రాష్ట్ర రథసారథి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నేను తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన సైనికుణ్ణి, కోరుకునే వ్యక్తుల్లో ముందున్న వ్యక్తిని. అతను ఉప ముఖ్యమంత్రి కావాలి, మా పార్టీలో మాకు నాయకత్వం కావాలని కోరుకోవడం తప్ప నాకు అర్థం అవ్వదు. మీరు మాకు అంటే అర్థం ఏంటి? అందులో నేను ఉన్నాను కదా. తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా, 1 కోట్ల మంది కుటుంబం అంతా కోరుకునేది భవిష్యత్తు నాయకత్వం లోకేష్ గారు. అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలందరూ డిమాండ్ చేస్తున్నారు. తప్పు లేదు. దానికి కారణం ఆయన బోల్డ్ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు దగ్గర 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం అంతా ఇంత బలం కాదు. తెలుగుదేశం పార్టీ మనుగడ ఇది 3వ తరం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు బాగా తీసుకొచ్చారు. రేపు ఎలాగెళ్తుంది మనుగడది అన్న ఆలోచన మా అందరికీ ఉంటుంది, భయం మాకు ఉంటుంది. ఈరోజు
అటువంటి తగ్గ నిర్ణయాలు లోకేష్ గారి విషయాల్లో తీసుకున్నప్పుడు ధైర్యం మాకు వస్తుంది, పార్టీ బలపడుతుంది. ఇంకా జనరేషన్ అందరూ కూడా, యంగ్ జనరేషన్ అందరూ కూడా ఇంకా ముందుకు వస్తారు. అంచేత కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిందిగా మా పార్టీ రథసారథి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ, ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని కూడా మరొకసారి తెలియదు.